రాష్ట్రంలో 10th నుంచే గంజాయి డ్రగ్స్ సప్లై చైన్ లో భాగమవుతున్నారు విద్యార్థులు. నిన్న మొన్నటి వరకు నగరాలకే పరిమితమైన గంజాయి డ్రగ్స్ మహమ్మారి ఇప్పుడు మారుమూల పల్లెలను కూడా వణికిస్తుంది. హైదరాబాద్కు వచ్చి మరి యువత కొనుగోలు చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. రాష్ట్ర భవిష్యత్తుకు వెన్నెముకగా నిలవాల్సిన యువత మత్తు కోరంలో చిత్తవుతుంది. నిన్న మొన్నటి వరకు నగరాలకే పరిమితమైన గంజాయి డ్రగ్స్ మహమ్మారి ఇప్పుడు మారుమూల పల్లెలను కూడా వణికిస్తుంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ఈ వ్యసనాలకు బానిసలవుతున్నారు. 10th క్లాస్ కుర్రాల నుంచి బీటెక్ యువకుల వరకు డ్రగ్ మాఫియా తన నెట్వర్క్ ను విస్తరించుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ఇంటెలిజెన్స్ నివేదికలో అంశాలు విస్తుపోయేలా ఉన్నాయి. గ్రామాల్లోని 10th ఇంటర్ విద్యార్థులు సైతం గంజాయి సేవిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు పట్టణాల్లో జరిగిన పోలీస్ తనిఖీల్లో స్కూల్ యూనిఫామ్లో ఉన్న విద్యార్థులు గంజాయి పొట్లాలు సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. విద్యార్థులను పోలీసులు పట్టుకుని వారిని విచారించినప్పుడు పాకెట్ మనీ కోసం తాము సప్లయర్లుగా మారినట్లు ఒప్పుకున్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా సైతం విద్యార్థుల్లో గంజాయి డ్రగ్స్ వినియోగం పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈగల్ టీం నిఘా నీడన స్పెషల్ యాక్షన్ ప్లాన్తో సర్కార్ రంగంలోకి దిగింది. విద్యార్థులనే సప్లయర్లుగా మారుస్తూ డ్రగ్స్ మాఫియా పంథా మార్చింది. ధనవంతుల పిల్లలనే కాకుండా సామాన్య మధ్యతరగతి విద్యార్థులను కూడా తమ నెట్వర్క్లోకి లాగుతుంది. 10వ తరగతి నుంచే పిల్లలకు గంజాయి రుచి చూపిస్తూ వారిని బానిసలుగా మార్చుకుంటుంది. ఒకసారి అలవాటు పడ్డాక ఆ మత్తు కోసం డబ్బులు లేక ఇబ్బంది పడే విద్యార్థులనే తిరిగి సప్లయర్లుగా మార్చుకుంటుంది. ప్రభుత్వానికి అందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఇంటర్ బీటెక్ చదివే యువత ఇప్పుడు ఈ చైన్ సిస్టంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత బృందాలుగా ఏర్పడి హైదరాబాద్కొచ్చి గంజాయి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులో తేలింది. నగరంలోని ధూల్పేట్ వంటి పాత బస్తీ ప్రాంతాలతో పాటు ఐటీ కారిడార్లోని శివారు ప్రాంతాల్లో ఈ లావాదేవీలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. విద్యార్థుల హాస్టళ్లు, కాలేజ్ క్యాంటీన్లు, చివరకు చిరుతిళ్లు బంకులు కూడా ఈ మాఫియాకు అడ్డాలుగా మారుతున్నాయి. ప్రభుత్వానికి అందిన ఇంటెలిజెన్స్ నివేదిక రాష్ట్రంలో మత్తు మూలాలు ఎంత లోతుగా ఉన్నాయో స్పష్టం చేస్తుంది. గతంతో పోలిస్తే గంజాయి వినియోగదారుల సగటు వయసు భారీగా తగ్గిందని, ముఖ్యంగా 14 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారే అధికంగా బాధితులవుతున్నట్లు తెలిసింది. ప్రత్యేక యాప్లు, సోషల్ మీడియా గ్రూపులు, కోడ్ లాంగ్వేజీలను వాడుతూ యువకులు పోలీసుల కళ్లు కప్పుతున్నారు. గ్రామాల్లోని బెల్ట్ షాపులు, కిరాణా కొట్టు పరిసరాల్లో కూడా మత్తుదందా సాగుతుంది. సప్లై చైన్లో విద్యార్థులే డెలివరీ బాయ్స్ గా పనిచేస్తూ ఉండటంతో వారిని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారుతుంది. రాష్ట్రంలోని గంజాయి డ్రగ్స్ మత్తు కట్టడిపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. యాంటీ నార్కోటిక్ బ్యూరో ఈగల్ బృందాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆపరేషన్ చేపట్టింది. అనుమానిత ప్రాంతాల్లో నిఘా ఉంచడంతో పాటు డ్రగ్స్ సప్లై చేసే గ్యాంగుల నెట్వర్క్ ను పెకిలించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించింది.